పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనందరము తెలుసుకుంటున్నాం. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో సంపూర్ణమైన పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అనే 3 ఆత్మల వివరము సంపూర్ణముగా ఈ భగవద్గీత ద్వారా మనందరము తెలుసుకుంటున్నాం. ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో 13వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియచేశారు. భావము: మనసుచే సన్యసించి కర్మ కార్యములను తన నవద్వారపుర దేహమునకు విడిచి కార్యకర్త కాక యోగి సుఖముగా నివసించుచుండును. ఇక్కడ ఏమన్నారు? మనసుసే సన్యసించి అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా కర్మయోగి ఎలా ఉండాలి అంటే, మనసుచే సన్యసించి ఏ కార్యమునకు నేను కార్యకర్తను కాను అని ఈ దేహమునకు విడిచిపెట్టి కార్యకర్త కాకుండా నేనే ఈ కార్యమును చేస్తున్నాను అనే భావమును వదిలి అహము లేకుండా ఉండి వాడే యోగి అంటారు, కర్మయోగి అంటారు. ఆ కర్మయోగి అహము లేకుండా కార్యమును దేహమునకు వదిలివేసిన వాళ్ళనే యోగి అంటారు. వాళ్ళు మాత్రమే సుఖముగా నివసించుచుందురు అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియచేశారు. అందరికీ నమస్కారం.